నమస్తే మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు వైనాల రమేష్ గారు ఉన్నారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా తన వంతు పాత్ర పోషించడానికి ఇక్కడికి జూబ్లీహిల్స్ గడ్డ మీదకి అడుగు పెట్టారు. అన్న నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. ఇలా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ నిలబడ్డాడు, మద్దతుగా మీరు వచ్చిర్రు. ఎట్లా ఉంది ఇక్కడ ప్రచారం? అద్భుతంగా ఉన్నది అన్న, చాలా అద్భుతంగా ఉన్నది. రిజల్ట్ కూడా రోజు రోజుకు పెరుగుతుంది. ఆల్రెడీ కంపల్సరీ అన్న భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఎట్లా అంటే మీ ఉద్యమకారుల పాత్ర ఒక బీసీ బిడ్డకి ఎలా ఉండబోతుంది? అసలు ఇప్పుడు బీసీ బిడ్డ పైన అనేక కుట్రలు చేస్తున్నారు. అది మనం చూస్తాను, కన్నారా చూస్తాను. ఆ కుట్రలను తిప్పికొట్టడానికి ఇక్కడ మేము అడుగుపెట్టినాం పాటల ద్వారా. ఖచ్చితంగా కుట్రలన్నీ తిప్పికొడతాం పాటతో. మేము ఒకటే చెప్తున్నాం, మాట మాట్లాడితే మా అన్నల పైన గూండాలు రౌడీలు అని ఒక ముద్ర వేస్తున్నారు. 10 మందికి సాయం చేసిన వాళ్ళు గూండాలు రౌడీలు కాదురా. మేమేమంటామంటే భూములు గుంజుకొని ఆస్తులు పెంచుకొని ఉద్యమంలో బిడ్డలను చంపినోడు కదా గూండా కావాల్సింది. మరి మా అన్నెట్ల గూండా అయిండు? నేను అదే అడుగుతున్నా. గూండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరగాడు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు. గూండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరగాడు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు. ఇప్పుడు అదేం జరిగింది? తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కూడా ధర్నాలు చేసిండ్రు. ఒకప్పుడు నిరుద్యోగులు ధర్నాలు చేస్తే ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ ధర్నా చౌకని ఎత్తివేసి ధర్నాలు చేసి బిడ్డల పైన లాఠీలు చార్జ్ చేసినోడు కదా మరి గూండా కావాల్సింది. మరి అలాంటి వాళ్ళు గూండాలు అవుతారు, కానీ మరి ఆదుకున్న వాళ్ళు గూండాలు ఎలా అవుతారు? దాని మీదనే రాసుకున్న సాంగ్ ఇది. గూండాలు గూండాలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరగారు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు. ధర్నా చౌకి నెత్తివేసి ధర్నాలు చేసినోళ్ళ తరిమి తరిమి కొట్టినోళ్ళ ఏమంటారయ్య మరి? 10 ఏళ్ల పాలనలో నోటిఫికేషన్ ఇయ్యకుండా ఉద్యోగాలు అడిగినోళ్ళ ఉరికిల్చినదెవడు మరి? పచ్చి బాలింతలను పసిపిల్లల వదలకుండా బేడీలు వేసి వాళ్ళ బెదిరించినదెవడు మరి? ఇన్ని చేసిన మీరు గూండాలు కాదు గని ఆదుకున్న నవీనన్న రౌడీ ఎట్లాయ మరి? గూండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరగాడు, సలి జ్వరం వచ్చినట్టు అనుకుతున్నాడు సాగించలేకపోరు. ఈ పోరులో ఓటమి భయం పట్టుకుందంటారా? భయం కంపల్సరీ అన్న. ఓటమి భయం పట్టుకొని ఆ ప్రెస్టేషన్ లో ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థమైతలేదు. మరి మంచి మనుషుల మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు బంద్ చేసుకోమని చెప్తున్నా. మీరు చూసిరు కదా నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఎట్లాంటిది. అరే అంటే ప్రతి గలీలకైనా బస్తీలకైనా అమ్మ అక్క అన్న చెల్లి అనుకుంటా మాట్లాడే నవీన్ యాదవ్ పైన ఇట్లా ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారు? మరి నేను అన్న ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళందరికి ఒకటే మాట చెప్తున్నా, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే గెలుపాగది. మీరు చేసిన అభివృద్ధి చెప్తే దాని మీద ప్రజలు ఆలోచిస్తారు. అరే 10 ఏళ్ళు పాలన ఇచ్చినామన్నా, మిగులు బడ్జెట్ 16 కోట్ల మిగులు బడ్జెట్ తో మనం ఇచ్చినాం రాష్ట్రం మీద. మరి నువ్వు ఏం చేసినావు? 8 లక్షల కోట్ల అప్పుని ఎత్తిపోయినావు. నువ్వు కూడా అభివృద్ధి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి ఇవాళ. నేను అందుకే చెప్తున్నా, మీరెవడాపుతారో ఆపుర్రిగా, ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు. జూబ్లీహిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు, ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు. ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు, పోరుకు దిగిన పొట్టేలురా మీ కారును నేలకు తొక్కేనూరా. ఇది కాంగ్రెస్ జెండా సవ్వాలు రామా, నవీను అన్నే గెలవాలేరా. ఎవడాపుతాడో ఆ పల్డిర నవీనన్న గెలుపు, జూబ్లీహిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు. అన్న గెలుస్తాడు, జూబ్లీహిల్స్ చరిత్ర మారిపోతుంది.